సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య ఇండస్ట్రీకి ఇది హిట్. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య ఇండస్ట్రీకి ఇది హిట్. సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. ఏం మాట్లాడతాడు నువ్వు? సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నైన్. నేను మీ సౌజన్య. నాగ చైతన్య సాయి పల్లవిది హిట్ పేర్. ఇంతకు ముందు లవ్ స్టోరీ సినిమాతో బాక్స్ ఆఫీస్ ముందు కాసుల వర్షం కురిపించిన పేర్. అలాంటి వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా తండేల్. కార్తికేయ 1, 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా అయితే. ఉత్తరాంధ్రలోని కే మచ్చలేశం అనే తీర ప్రాంతంలోని రాజు రియల్ లైఫ్ స్టోరీ ఇదే. అలాంటి ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్, డిఎస్పీ మ్యూజిక్ మ్యాజిక్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన దానికంటే ఎక్కువ జనాల్లోకి తీసుకువెళ్లేలా చేశారు. అయితే ఫిలిం లవర్స్తో పాటు అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా వైపే చూసేలా చేశారు. మరి ఆ రేంజ్లో అంచనాలు బిల్డ్ చేసుకున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుందా? ఇంతకీ ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఈ సినిమా గురించి ఏం రివ్యూ ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. చెప్తున్నా కదా, మంచి మ్యూజికల్ హిట్. ఎంత బాగుందంటే సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం. మొహం పగిలిపోద్ది. ఓ బుజ్జి తల్లి, నిజంగా చెప్తున్నా, మూవీ అయితే అంత బాగుంది. నిజంగా డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే చాలా మంచి మూవీ. జనవరి 26 కానీ మళ్ళీ ఆగస్టు 15 కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. ఫస్ట్ హాఫ్లో మొత్తం సాయి పల్లవిని ఏడిపించారు. తర్వాత క్లైమాక్స్లో హీరోని ఏడిపించారు, కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. సినిమా తండేల్ సినిమా చూడడం జరిగింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అబ్బా, బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారికి ఒక మంచి సూపర్ హిట్ అయితే వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే నేను ప్రభుత్వానికి చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిన్న విన్నపం చేస్తున్నాను. సముద్రంలోనూ టవర్లు ఎంచమని కోరుకుంటున్నాను నేను. సిగ్నల్ లేక ప్రేమికులు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. 2 టవర్లు ఎంచడం సినిమా చాలా బాగుందన్న, మంచి ఎక్స్ట్రాడినరీ. అంటే ఇప్పుడు యూత్కి కానీ ఫ్యామిలీకి కానీ అందరూ కూడా అట్రాక్టివ్ సినిమా. ఒక నిజ జీవితంలో తీసుకున్నటువంటి స్టోరీ కాబట్టి బాగుంది, మంచి ఫీల్ ఉంది మూవీ. ఒక లవ్ స్టోరీనా అంటే రియల్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీ మంచి ఫీల్ తీసుకొచ్చాడు. ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది. అన్న తండేల్ సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అన్న. ఇందులో చాలా మంది కష్టం ఉంది. చంద్రమోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. డిఎస్పీ గారు కంబ్యాక్ ఇచ్చారు, చాలా మంది ఆ మ్యూజిక్తో నిజంగా మైమర్పించాడు, చాలా కంబ్యాక్ అనిపించాడు. ఇంకోటి ఏంటంటే నాగ చైతన్య గారు శ్రీకాకుళం యాసలో నిజంగా ఒదిగిపోరని చెప్పాలి. ఆ డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇంకా సాయి పల్లవి గారు సమానంగా డాన్సులు అయితే ఎరగదీశాడు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు డాన్సుల్లో. ఆల్రెడీ సినిమా హిట్, మన ఇండియా గురించి చాలా బాగా చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్క భారతీయ పౌరురాలు తప్పకుండా చూడండి సినిమా. మ్యూజిక్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ బన్నీవాసు గారు కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే ఇంకా ఫుల్గా వస్తూనే ఉంటాయి. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, ఒక మంచి మెసేజ్ని అయితే ఇచ్చారు. సో ఏజ్తో ఏం సంబంధం లేదు. సో 3 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ వరకు 80 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని హ్యాపీగా చూస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తండేల్ అనే సినిమాని ఇంత కమర్షియల్గా, ఇంత దేశభక్తి ఓరియంటెడ్గా ఇచ్చినటువంటి బన్నీవాస్ గారికి, అల్లు అరవింద్ గారికి అండ్ చందు మొండేటి గారికి, అదేవిధంగా హీరో నాగ చైతన్య గారికి కంగ్రాచులేషన్స్. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి పెద్ద సినిమాలు మన గవర్నమెంట్ ప్రతి సినిమాని ఎంకరేజ్ చేస్తుంది, కాదనట్లే. కానీ ఇలాంటి అవార్డు విన్నింగ్ ఖచ్చితంగా ఇది అవార్డు విన్నింగ్ మూవీ అవుతుంది. ఎందుకంటే దేశభక్తి గురించి ఇంత బాగా చూపించారు నిజంగా. ఎందుకంటే వేరే సినిమాలకి టికెట్ రేట్ పెంచవచ్చు, కాదనట్లే. కానీ ఇలాంటి సినిమాకి టికెట్ రేట్ పెంచాలి. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అంటే కమర్షియల్గా చూపించకుండా, నెగిటివిటీ చూపించకుండా మన ఇండియా గురించి, మన ఇండియా గొప్పతనం గురించి, మన కల్చర్ గురించి, పాకిస్తాన్కి వెళ్ళిన ఒక జాలరులు కష్టపడే ఒక కష్టాన్ని చూపించారు ఈ సినిమాలో. సో సినిమా అనేది చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా ఈ సినిమా చూడాలి. అదేవిధంగా 2025లో ఇండియా మెచ్చుకోదగ్గ సినిమా అయితే తండేల్ అవుతుంది. కాదు భయ్యా, సినిమా సూపర్ హిట్. సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు సినిమా. పెళ్లి చేసుకున్న తర్వాత కంబ్యాక్ సినిమా భయ్యా నాగ చైతన్య గారికి. అందుకే చెప్పిన నేను, సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్ అని. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది సినిమా. ఆ ఒక మంచి కన్నీటి గాథ భయ్యా, ఒక రియల్ లైఫ్ స్టోరీ. శ్రీకాకుళంలో జరిగిన ఒక కన్నీటి గాథ, ఒక రాజు అనే ఒక వ్యక్తి యొక్క కన్నీటి గాథని ఒక సినిమా రూపంలో చూపించడం జరిగింది డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా, సినిమా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సినిమా చూస్తుంటే ఇక్కడ టచ్ చేసింది, హార్ట్ టచ్ అయిపోయింది. అంటే నేను లోపలికి వచ్చేటప్పుడే నా సినిమా చూసిన దాకా ఓకే, బయటకు వచ్చేటప్పుడు గ్లాసెస్ పెట్టుకొని
లోపల బాధపడ్డా, లోపల ఏడ్చుకున్నా. నేను ఎప్పుడు మీడియం కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా. సినిమా ఒక లవ్ చేస్తే ఎలా చేయాలో నిజంగా చెప్తున్నా. రియల్గా లవ్ చేసిన వాళ్ళు ఎలా ఫీలింగ్స్ ఉంటుందో ఈ సినిమాలో చూపించిన డైరెక్టర్ కాదు. ముందుగా హ్యాట్సాప్. హీరోయిన్ అంటే అనమాట, నేను వచ్చినాక హర్ట్ చేసుకుంటాను నేను అంటే చూసినా, అది మాత్రం చాలా హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రతి ఒక్క లవర్స్కి సినిమా మాత్రం చాలా బెస్ట్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ అనేది చాలా రోజుల తర్వాత పడ్డది. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం, ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తాం, ప్రతి ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉంటుంది. అంటే మనం చూసినప్పుడల్లా ఒక ఫీలింగ్ కలుగుతుంటుంది. ప్రతి ఒక్క లవర్ మనం ఇలా ఉంటే బాగుంటుంది, ప్రతి ఒక్క లవర్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా నమ్మకం కలగాలి, మంచి ఒక నమ్మకం ఉండాలనేది చూపించిన డైరెక్టర్ గారు. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య ఇండస్ట్రీకి ఇది హిట్. ప్రతి ఒక్కరు చెప్తున్నా, సాయి పల్లవి ఈ సినిమాకి దేవత. సాయి పల్లవి ప్రతి ఒక్క సీన్ ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. మనోడు అన్నట్టే ఆడియో లంచ్లా దద్దా గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే. ఫిబ్రవరి 7 తారీఖు అంటే ఈరోజు రాచులమ్మ జాతర ప్రతి ఒక్క థియేటర్లో, గల్లీ గల్లీలో, వాడవాడలో బాక్స్ ఆఫీస్ మొత్తం దుల్లా కొట్టేస్తున్నాం. ప్రతి ఒక్కటి సినిమా మామూలుగా లేదు.